ఓకే రైట్ సతీష్. ఇప్పటికైనా అంటే అక్కడ ప్రజలు తిరుగుబాటు అంటే చేయడానికి భయపడుతున్నారు అతని మీద. ఎందుకంటే అతను అక్కడ అంత ఒక భయానకమైనటువంటి వాతావరణం సృష్టించాడు. ఇప్పటికీ చాలామంది అధికారులు అతని తొత్తులే ఉన్నారు. ఈ పాపాల్లో ఆ పాపాల్లో వాటిలో అన్నింటిలో వీళ్ళవి ఉన్నాయి. నిన్న ఒకటి చెప్పాను, వీళ్ళ శిష్యుడు ఎవరైతే ఉన్నారో ఆ రంపచోడవరం లీడరో అతను కూడా ఇటువంటి కార్యక్రమాలే చేస్తూ ఆ వీడియోలు ఫోటోలు పెట్టినటువంటి పరిస్థితి. అంటే వీళ్ళకి ఇదేమీ పోయే కాలం నాకు అర్థం కావట్లేదు. ఫోన్లు ఇచ్చింది ఫోన్లు మాట్లాడుకోవడానికి, కానీ ఫోనుల్లో ఈ పనులు చేయడానికి, ఫోనుల్లో ఈ చూపించే పనులు చేయడానికి కాదు కదా. ఈ ఫోన్లను మరి ఇంత దుర్మార్గంగా వాడుతున్నారని తెలిస్తే ఆ ఫోనుల్లో ఈ ఆప్షన్స్ ఏమైనా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెట్టి వాటన్నిటిని తీసేసే మార్గం ఏమైనా ఉంటే పోయిద్దేమనిపిస్తుంది. ఇంత దుర్మార్గానికి చేస్తున్న పరిస్థితి. ఇంకొకసారి ఆ ఆడియో వేయండి, ఇందాక ఆ వీడియో. ఒక పాయింట్ మర్చిపోయాం మనం. సరే సిపిఓ సార్ నైట్ కుదరదు ఇదితో చేస్తున్న తెలియదు అలా కాదు. అలాగే ఎలక్షన్ చాలా అయిపోతాయి కుదరదు. ట్రై చేస్తాను, కుదిరితే కుదురు వద్దులే కొంచెం చేస్తాను వెళ్ళి తెర చూపించేసి మళ్ళీ రెచ్చగొట్టుగా నేను చూపిస్తాను రా అలాగంటే అప్పుడు తెలిసిపోయింది. చూపి నేను చూపిస్తాను సిపిలో రాజమండ్రి. సరే సిపిఓ సార్ కానీ ఇక్కడ ఒక అంశాన్ని గమనించాల్సింది ఏంటంటే అతను ఫస్ట్ బ్లాక్మెయిల్ అన్నాడు, మార్ఫింగ్ అన్నాడు. అసలు ఇప్పుడు చివరికి తేల్చాల్సిందేంటి, ఇతను బ్లాక్మెయిల్ చేశాడు, ఇతను బెదిరించాడు, ఇతను నువ్వు చూపించాల్సిందే అని చెప్పని పట్టుబట్టాడు, ఇతను లేకపోతే నేను చూపిస్తానని చెప్పని వేధించాడు. మరి 3 మిస్టేక్స్ ఇతని వైపు నుంచే ఉన్నాయి కదా. మరి ఎందుకు ఇతని మీద ఒక ఎమ్మెల్సీ వాళ్ళు పాపం ఎవరో చిన్న యువతి, వాళ్ళు ఎవరో ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్ళని ఈ రకమైనటువంటి వేధింపులు చేసిన తర్వాత కూడా ఇంకా ముందుకు రాలేదనంటే ఆలోచించాలి. ఏందో ఈ గోలంతా. అజిత్ గారు ఉన్నారు. అజిత్ గారు ఏంటి, గుడ్ ఈవినింగ్ అండి. ఏంటి పాపాలు పడినట్టేనా ఏంటి ఈ రకంగా, ఏందో అంత గోలగోలగా ఉంది చెదరగా? పండేదే ఉంది వంశీ గారు. అంటే గతంలోనే డ్రైవర్ని డోర్ డెలివరీ చేస్తేనే చంపి, ఆ రోజు కూడా మహిళ విషయమే అంట వంశీ గారు. మహిళ విషయంలోనే ఆ డ్రైవర్ ఏదో ప్రశ్నించాడు అని చెప్పి ఆయన చంపి డోర్ డెలివరీ చేస్తేనే అసలు ఆయన మీద చర్య లేదు. మరోవైపు ఈరోజు ఈ వీడియో చూసాం వంశీ గారు. కానీ మీరు అన్నట్లుగా ఒక 3-4 డేస్ బ్యాక్ అక్కడే రంపచోడవరం దగ్గరే కాలువలో పడిన యువతి, అంటే ముక్కలుగా ఉన్న యువతి మృతదేహానికి సంబంధించి కూడా ఆ హత్యలో కూడా ఇతని అనుచరుల పాత్ర ఉంది. ఇది కూడా అలాంటి అడల్టరీకి సంబంధించే అని చెప్పి చెప్తున్నారు వంశీ గారు. అంటే ఒకటి అసలు ఇతని చరిత్రే, అనంతబాబు చరిత్రే ఏజెన్సీలో అమ్మాయిలకు సంబంధించి కనిపించిన ప్రతి అమ్మాయిని ఇతను అంటే రకరకాలుగా వాళ్ళని మాయం చేయడమో, ఇంకేదో అమ్మేయడమో, లేదంటే అమ్మాయిల ఒక అక్కడ ఇమ్మోరల్ ట్రాఫికింగ్ అనేది భారీగా జరుగుతుందంట వంశీ గారు. ఇప్పటి వరకు అసలు ఎంతమంది కనిపించకుండా పోయారో లెక్కలేదు. దాంతోపాటు ఈయన గతంలో ఒక ట్రైబల్ కింద, అంటే ఈయన ఓసీ అయినప్పటికీ కూడా కొండ కాపో ఏదో పెట్టుకొని ట్రైబల్ కింద అక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేయడము, ఆ సందర్భంగా ఆయనది కాదు అని చెప్పి న్యాయస్థానం చెప్పిన నేపథ్యంలో ఈయన ఇలానే అంటే ఒక ఎమ్మెల్యేగా కొంతమందిని ఈయన సంబంధించి అక్కడ టీచర్లుగానో ఇంకొకళ్ళగానో అక్కడ పనిచేస్తున్న వాళ్ళని ఈయన బినామీల కింద తీసుకొచ్చి వాళ్ళని ఇంతకంటే కూడా ఎక్కువగా వేధించారంట వంశీ గారు. అంటే అక్కడికి పొరపాటున ఉద్యోగాలు చేయడానికి ఎవరు వచ్చినా, లేదంటే అక్కడ ఏజెన్సీలో ఉన్న అమ్మాయిలు కానీ, దాంతోపాటు ఇంతకుముందు మనం అనుకున్నాం కదా వంశీ గారు, ఒకటి రంగురాడ్లు అయినది, దాంతోపాటు గంజాయి సాగు, కల్తీ సారా, వీటితో పాటు ఇమ్మోరల్ ట్రాఫికింగ్ వంశీ గారు. వీటన్నిటిలో కూడా ఈవెన్ రంగురాళ్లలో చిన్న చిన్న పిల్లల్ని, గిరిజనులకు సంబంధించి వాళ్ళని అక్కడ పనిచేయిస్తారంట వంశీ గారు చాలా బలవంతంగా. వాళ్ళు గనక ఎదురు తిరిగితే అక్కడే ఆ వాటర్ ఫాల్స్లోనే వేసి చంపుతారని అక్కడ చెప్పుకుంటారు వంశీ గారు. గతంలో అంటే ఏజెన్సీలో కొంత నక్సల్స్ పట్టున్నప్పుడు వీళ్ళ నాన్నగారిని కూడా ఇలానే అమ్మాయిల వ్యవహారంలోనే వీళ్ళ నాన్నగారిని కూడా ఆ రోజు నక్సల్స్ చంపారు అని చెప్పి చెప్తున్నారు.
సరే ఇప్పుడంటే ఏజెన్సీ మొత్తం కూడా అనంతబాబు చేతిలో ఉంది. మొత్తం మన్యం ఏజెన్సీ మొత్తాన్ని కూడా అనంతబాబు చెరబట్టారు వంశీ గారు. చెరబట్టి మళ్ళీ 3 రోజుల నుంచి చిన్న పిల్లోడికి బర్త్డే విషెస్ అని లేదంటే ఇంకేదో చెప్పి మొత్తం మీద నన్ను మార్ఫింగ్ చేశారని లాస్ట్కి అంటే వంశీ గారు ఈ విషయంలో ఒక రకంగా దువ్వాడ శ్రీనివాస్ బెటర్ అనిపిస్తున్నారు వంశీ గారు. ఏదన్నా ఉంటే నిజమే అని చెప్పి ఆయన డైరెక్ట్ చెప్పేస్తున్నారు. ఎస్ ఇది నిజమే, నాదే వీడియో అడల్టరీ అని చెప్పి చెప్పేస్తున్నారు వంశీ గారు. కానీ ఇక్కడ అనంతబాబు లాగా మార్ఫింగో ఇంకొకటో అని దువ్వాడ శ్రీనివాస్ చెప్పట్లేదు, లేదా అంబట్లాగా గోరంట్ల మాధవ్ లాగా వీళ్ళలాగా చెప్పలేదు. కొంతవరకు ఆ విషయంలో దువ్వాడ బెటర్ వంశీ గారు. కానీ ఇన్ని జరుగుతున్నా అంటే ఒక రకంగా పార్టీ ఎమ్మెల్సీ ఎంపీ స్థాయి నుంచి ఎమ్మెల్సీ స్థాయి వరకు ఇలాంటి ఇన్సిడెంట్స్ లెక్క లేకుండా బయటకు వస్తున్నా కానీ ఎందుకు మౌనంగా ఉంది పార్టీ అధిష్టానం అని అనేది ఇప్పుడు ప్రశ్న వంశీ గారు. ఎందుకు అనంతబాబుని ఏం చేయలేకపోతున్నారు? అసలు అనంతబాబునే 2 గోదావరి జిల్లాల్లో కూడా అనంతబాబుకే అత్యంత ప్రాధాన్యత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఇస్తున్నారు అని అనేది ఇప్పుడు ఈవెన్ ఆ పార్టీలో కూడా మహిళా కార్యకర్తలు కానీ అందరూ చర్చించుకుంటున్నారు వంశీ గారు. రైట్ అండి గారు, రైట్, థ్యాంక్ యూ.